సో గైస్ ఈరోజు వీడియోలో జస్ట్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక సంఘటన అయితే జరిగింది జమ్మూ కాశ్మీర్లో పహిల్వాడ్ అనే గ్రామంలో. సో ఇదంతా టూరిస్ట్ ప్రాంతం అనమాట. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్కి అండ్ ఇది అసలే సమ్మర్ కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ వాళ్ళ మీద ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి పాయింట్ బ్లాక్లో కాల్చి మరి చంపడం జరిగింది. సో ఈ సంఘటన జరగడానికంటే ముందు ఒక 10 రోజుల ముందు ఒక సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటనకు ఈ ఉగ్రదాడికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మన దేశం మీద, మన జాతి మీద, మన అభిమతం మీద ఉగ్రదాడి జరిగింది. ఇది మనందరం ఖండించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ తమ గొంతుకి, మీ యొక్క మనసుకి, మీ యొక్క తెలివికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా ఈ విషయం మీద డెఫినెట్గా మాట్లాడాలని ఈ వీడియో పూర్వకంగా నేనైతే మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం మనం తలుచుకుంటే ప్రధానమంత్రులే దిగిపోతారు. అండ్ ఈ నీచమైన పనికి పాల్పడ్డ ఏ దేశమైనా, ఏ యొక్క సంస్థ అయినా సరే వాళ్లకు పుట్టగతులు లేకుండా పోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అదే పర్పస్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్, నేను మీ శివ అండ్ వెల్కమ్ టు మై వీడియో. మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. అండ్ నౌ దీనికి బీజం ఎక్కడ పడింది, అసలు ఉగ్రదాడి జరగడానికి ఇదే కరెక్ట్ సమయం ఎందుకు అనేది చాలా మంది గుండెల్లో ఉన్న బలమైన ఆలోచన అనమాట. అయితే 10 రోజుల ముందు మన పక్క దేశమైన పాకిస్తాన్ మన యొక్క దాయాది. సో ఈ దేశంలో ఆ దేశం యొక్క సైన్యాధ్యక్షుడు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మేము కాశ్మీర్ని అసలు వదులుకోము. ఈ కాశ్మీర్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. అండ్ దీన్ని మేము ఎప్పటికీ వదులుకునే ప్రసక్తి లేదు. అలాగే అక్కడున్న వాళ్ళ యొక్క కష్టాలను మేము తీరుస్తాం అని వాళ్ళ యొక్క పార్లమెంటు పూర్వకంగా అతను ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క అటాక్ జరిగింది. ఈ అటాక్లో దగ్గర 20 నుంచి 30 మంది దగ్గరికి చనిపోయారని ఇప్పటి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫర్దర్గా ఇంకేం జరుగుతుంది, ఎంతమంది గాయపడ్డారనే విషయం అయితే ఇంకా తెలియదు. అండ్ ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏమే అని ఒక సంస్థ అయితే ప్రకటించుకుంది, LET అనే ఒక సంస్థ. అయితే ఈ సంఘటన జరగడానికి గల కారణం ఏంటి, అది ఇప్పుడే ఎందుకు జరిగింది ఈ టైంలోనే అంటే మనందరికీ తెలుసు. రీసెంట్గానే నిన్ననే మన దగ్గరికి అమెరికా ఉపాధ్యక్షుడు గారు మన దగ్గరికి రావడం జరిగింది, JD వాన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతోని. అలాగే మన ప్రధానమంత్రి గారు ఆయన అరబ్లో పర్యటించడం జరుగుతుంది. ఈ టైంలో మన యొక్క పనులు అనేది అంతర్జాతీయ మీడియా గమనిస్తూ ఉంటుంది. ఈ సంఘటన ఇప్పుడు జరిగితే, ఈ దాడి అనేది ఇప్పుడు జరిగితే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని మేము గ్రాప్ చేయొచ్చు, ప్రపంచం మీడియా యొక్క ఇంటెన్షన్ని మేము గ్రాప్ చేయొచ్చు అన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క దాడి జరిగింది అని చాలామంది అభిప్రాయం. సో నా యొక్క అభిప్రాయం కూడా అదే. ఎప్పుడైతే వీళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేస్తారో వాళ్ళ సంస్థ యొక్క పరపతి అనేది పెరగడం జరుగుతుంది. అలాగే వాళ్ళని ఇంటర్నేషనల్ మీడియాలో చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క సంస్థలలో చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయని వాళ్ళ యొక్క అభిప్రాయం కావచ్చు. ఈ సంఘటన జరగడానికి ముందు అంటే ఉగ్రదాడి జరగడానికి ఒక 10 గంటల ముందు చాలామంది టూరిస్టు ఒక ప్రాంతానికైతే వెళ్ళడం జరిగింది. పహాడీ అనే ఈ ప్రాంతం కాశ్మీర్లో ఉంటుంది. ఇదేంటంటే దట్టంగా మంచుతో కప్పబడిన ప్రాంతం అనమాట. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి, లేదా గుర్రాల పైన వెళ్ళాలి. సామాన్యంగా వెహికల్స్ అయితే అక్కడి వరకు అయితే వెళ్ళవు. కాబట్టి చాలామంది అక్కడికి ఉత్త చేతులతో నడుచుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే గుర్రాలకి పోయిన వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడికి ఇలాంటి దాడి జరిగితే కూడా ఎలాంటి భద్రత అనేది కూడా లేకుండా పోయిందనమాట. అండ్ రెస్పాండ్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం పట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఈ యొక్క చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఉదయాన్నే వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ 10 గంటల ప్రాంతంలో వాళ్ళు అక్కడ సైట్ సీయింగ్ చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు, ఎంతమంది ఉన్నారో తెలియదు, సరే కొంతమంది వ్యక్తులు ఆర్మీ డ్రెస్సులు వేసుకొని, మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చి కొంతమందిని హోస్టేజులుగా పట్టుకొని, సో మేము ఈ వ్యక్తులము, మేము మా యొక్క ఐడెంటిటీని తెలపడానికి ఈ పని చేస్తున్నామని చెప్పి వాళ్ళ యొక్క ఐడి కార్డులని చెక్ చేసి, అక్కడికి వచ్చిన టూరిస్టుల ఐడి కార్డులను మరి చెక్ చేసి వాళ్ళని షూట్ చేయడం జరిగింది అని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరుగుతుంది. సో అది కూడా రీసెంట్గా న్యూస్లో వచ్చిన విషయం. అయితే ఎవరైతే నాన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రమే షూట్ చేయడం జరిగిందంట. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వాళ్ళని మాత్రం
షూట్ చేయకుండా వదిలిపెట్టడం జరిగిందంట. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే చాలా సిగ్గుమాలిన చర్య. దీని మీద ప్రతి ఒక్కరం ముక్త కంఠంతో మీకు తోచిన వేలో మీకు వీలైతే సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, లేదా ఫోన్లను ఉపయోగించుకోండి, వాట్సాప్‌ను ఉపయోగించుకోండి, స్టేటస్‌లను ఉపయోగించుకోండి. మీకు ఈ విషయం అనేది ఎలా ప్రచారం చేయాలని ఉంటుందో ఆ విధంగా ప్రచారం చేయండి. సిగ్గుపడకాకండి. ఖచ్చితంగా దీని మీద మనం ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో పూర్వకంగా నేనైతే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఇంకో విషయం మీకు చెప్పాలి. ఈ యొక్క ఘటనలో పెళ్లి చేసుకొని హనీమూన్‌కి వెళ్ళిన జంటలు చాలామంది ఉన్నారు. సో, ఈ జంటలలో ఒక అతన్ని పెళ్లి చేసుకొని కేవలం 3 రోజులే అయింది. అతను తీసుకొని ఆ జంట అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, అతన్ని పట్టుకొని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేయడం జరిగింది. ఆమె యొక్క కన్నీటి శోకాల్ని తీర్చేవారు ఎవరు? సో, ప్రతి ఒక్కరు మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే వీడియోని ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఈ విషయం మీద అవగాహన కలిగిస్తారని నేనైతే అనుకుంటున్నా. జై హింద్, జై భారత్.